This conference will now be recorded. This is our last program. We are talking about a function, right? Yeah. So let me write a new program here. New program రాస్తున్నాను ఇప్పుడు. Let me delete everything. Okay, done. So first, we actually write preprocessor statements. We know that, right? What is a preprocessor statement? It is a statement starts with hash and doesn't ends with a semicolon. Hash include stdio.h. Hash include conio.h. These two are called as preprocessor statements, and by using these two statements we are including header files into our program. అంటే ఏంటి అని అడుగుతూ రెండో పాయింట్ ఎక్స్ట్రా చెప్పాను. ప్రీవియస్ టైం ఏం చెప్పుకున్నాం, ఈ టూ స్టేట్మెంట్స్ ఎందుకు రాసాము అంటే జస్ట్ ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్స్ అంతే గుర్తుపెట్టుకోండి, ఇంకా వేరే విషయం చెప్పట్లేదు అని చెప్పా. క్వశ్చన్స్ అడగొద్దని కూడా చెప్పా. ఇప్పుడు ఏం చెప్తున్నా, ఇది ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్ మనకు తెలుసు, ఆల్రెడీ విన్నదే. ఇప్పుడు న్యూ పాయింట్, ఒక్క చిన్న మిట్. దీస్ స్టేట్మెంట్స్ ఆర్ యాక్చువల్లీ రిటన్ in this program to include the header files into our program. .h extension తో ఉన్న వాటిని .header files అంటే హెడర్ ఫైల్స్ అంటాం. .c అనే extension తో ప్రోగ్రామ్స్ ఉంటే దాన్ని సి ప్రోగ్రామ్ అంటాం ఆర్ సి ఫైల్ అంటాం. .cpp extension తో ఉంటే దాన్ని cpp ఫైల్ ఆర్ cpp ప్రోగ్రామ్ అంటాం. .java జావా ప్రోగ్రామ్ ఆర్ జావా ఫైల్. .py Python program or Python file, like that. Okay, we'll create a file on a computer. Extension ni batti చెప్పొచ్చు అది ఏ ఫైల్ అనేది. అలా if you see the extension అంటే డాట్ తర్వాత ఫైల్ నేమ్ .h .c .cpp .java .py etc. అట్లా లేదా HTML చాలా మందికి తెలిసి ఉండొచ్చు కొంతమంది. .html .js అంటే జావా స్క్రిప్ట్ .vb అంటే vb స్క్రిప్ట్. అట్లా ఎక్స్టెన్షన్ బట్టి విచ్ టైప్ ఆఫ్ ఫైల్ దట్ ఈస్ అనేది చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తే ఈ ఎక్స్టెన్షన్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఏమని, ఏదో .h ఫైల్ అంట అని అంటాం కదా, వాటిని హెడర్ ఫైల్స్ అని అంటారు. సిలో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫైల్స్ ends with or files with extension .h are called as header files. To include header files, okay, you might got doubt what that header file contains. Some code, simply some C code, C language code. So what an header file contain? Okay, it is called as multi-line comment, right? /**/ what an header file? What a header file, sorry, what a header file contains? The answer is it contains code, C code, the code which is written in C language. It contains C code. C code means C లో రాసిన కొంత కోడ్, ఆల్రెడీ రాసున్న కోడ్. హెడర్ ఫైల్లో కొంత కోడ్ రాస్తా. నేను ఒక ప్రోగ్రామ్ రాసా, ప్రీవియస్ క్లాస్లో ఒక ప్రోగ్రామ్ రాసా, సి ప్రోగ్రామ్. దాంట్లో మనం కోడ్ రాసాం కదా, 2 ఫంక్షన్స్ రాసాం. యాడ్ ఫంక్షన్ ఒకటి, మెయిన్ ఫంక్షన్ ఒకటి కదా మనం రాసినాం కదా. మరి అది కోడ్ అనమా ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు? అవునా కదా, ప్రోగ్రామ్ రాసామంటే దానికి కోడ్ అనొచ్చు లేదా ప్రోగ్రామ్ అనొచ్చు సింప్లీ.
సో హెడర్ ఫైల్స్ లో ఏముంటాయంట, సి లాంగ్వేజ్ లో రాసిన కోడే ఉంటుందంట. ఇట్ కంటైన్స్ సి కోడ్. దట్స్ ఇట్, ఇనఫ్. లైక్ ఫంక్షన్స్. ఇంకా క్లియర్ చెప్పాలంటే దాంట్లో ఫంక్షన్స్ ఉంటాయి. Sorry. Now the question is, sir, you are saying that it is a pre-process statement. We know that, right? It is a pre-process statement. By seeing that pre-process statement, we might understand. మనకి ఏం అర్థం అవుతుంది? Yes, we are including something. మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇంక్లూడ్ అంటే అందరికీ తెలిసిందే. దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. దీంట్లోకి జస్ట్ లైక్ కాపీ చేస్తున్నట్లు లెక్క. సారీ. ఓకే, ఇంక్లూడ్ చేయడం అంటే ఏంటి సార్? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అక్కడున్న కోడ్ తీసుకొచ్చి, ఎక్కడున్నది ఇంకో ఫైల్ ఉంది కదా, .header ఫైల్లో stdio.h అనే హెడర్ ఫైల్లో ఉన్న కోడ్ అంతా తీసుకొచ్చి ఈ ఫైల్లో పెట్టడం, మన ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేసుకోవడం, కాపీ పేస్ట్ లాగా అనుకోండి. ఓకే సార్, వి గాట్ ఇట్. హెడర్ ఫైల్స్లో ఆల్రెడీ సమ్ సి ఫంక్షన్స్ ఏవో రాసి ఉంటాయి, లేదా సి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మన ప్రోగ్రాంలోకి కాపీ చేస్తున్నట్టు, ఇంక్లూడ్ చేస్తున్నట్టు. అందుకోసమా? ఎస్, డెఫినెట్లీ ఆ పర్పస్ కోసం. మరి ఈ హెడర్ ఫైల్ ఎందుకు సార్ అంటే చెప్పాం కదా ఆన్సర్, అదే ఆ పర్పస్ కోసం. అంటే stdio.h ఫైల్లో ఉన్న కోడ్ని, conio.h ఫైల్ అనే కోడ్ అనే ఫైల్లో ఉన్న కోడ్ని లేదా ఫంక్షన్స్ని, ఆల్రెడీ రాసిన ఫంక్షన్స్ని మన ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేస్తున్నాం. Why? We are including stdio.h and conio.h files into our programs. Okay, it's okay. Why we are including stdio.h and conio.h files? Simple. Header files contains some functions, means C code. To use that code or functions in our program, sorry, got it? We have to include them. That's it. Is it clear? వీటిని ఏమంటాం? ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్స్. ఎందుకు రాసాం? stdio.h ఫైల్ని, conio.h ఫైల్ని ఇంక్లూడ్ చేయడానికి మన ప్రోగ్రాంలోకి. మన ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ ఎందుకు చేయాలి? అందులో ఉన్న ఫంక్షన్స్ని మనం యూజ్ చేయాలంటే మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయాలి. దాంట్లో కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని నేను యూజ్ చేయాలనుకుంటున్నా. మీకు అర్థమయ్యేటట్టు, ఇంకా క్లియర్గా, ఇంకా స్లోగా, ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా మన క్లాస్లో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, లేదా బాగా క్లారిటీ రావాలి అంటే కొద్దిగా ల్యాగ్ అయితే జాగ్రత్త. ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయటమే. దట్స్ ఇట్. నేను ఈ సి క్లాస్ ఇలానే చెప్తాను, చాలా స్లోగా చెప్తాను, పర్ఫెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే, యా. స్పెషల్ బ్యాచ్ 12/13 ఇమేజ్. ఇప్పుడు మనం రాసే ప్రోగ్రామ్, ఓకే, let us say we have a C library, or we can say, yeah, దీన్ని మనం ఏమందామంటే ఒక రకంగా చాలా హెడర్ ఫైల్స్ ఉన్న ప్లేస్ అనుకుందాం. హెడర్ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి అనుకుందాం, చాలా హెడర్ ఫైల్స్ ఉన్న ప్లేస్. దీంట్లో మనకి తెలిసిన కొన్ని హెడర్ ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. హెడర్ ఫైల్ 1 stdio.h, another header file conio.h అనుకుందాం, కొద్ది గ్యాప్ ఇద్దాం. another file అనుకుందాం string.h అనుకుందాం. another one
file.h అనుకుందాం ఆర్ math.h అనుకుందాం ఎక్సెట్రా. ఇట్లా చాలా హెడర్ ఫైల్స్ ఉన్నాయనుకుందాం ఎక్సెట్రా ఎక్సెట్రా. stdio.h, conio.h, string.h, file.h, and let us say math.h, etc. వీటిలో ఏముంటాయి సార్? ఇట్ హ్యాస్ సమ్ ఫంక్షన్స్. ఎవ్రీ హెడర్ ఫైల్ హ్యాస్ సమ్ ఫంక్షన్స్ అట్లా అనుకోండి. ఇందులో ఫంక్షన్స్ ఉన్నాయి. జస్ట్ మూమెంట్. అట్లనే దీంట్లో కూడా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయనుకుందాం. దీంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి. అట్లా ప్రతి హెడర్ ఫైల్లోనూ సమ్ ఫంక్షన్స్ ఉంటాయి అంతే. ఏ ఫంక్షన్స్ ఉంటాయి ఏంది కదా అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన హెడర్ ఫైల్స్ ఏవైతే లిస్ట్ ఉందో యూజర్ డిఫైన్ కాదు, అంటే నేను రాసినవి కాదు. ఆల్రెడీ ఇన్బిల్ట్గా సి సాఫ్ట్వేర్తో పాటే మన సిస్టంలో ఇన్స్టాల్ అవుతాయి. సి సాఫ్ట్వేర్తో పాటు ఉంటాయి. చూపించిన ఒకసారి మన సి సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ అయింది? దిస్ పీసీకి వెళ్ళి ఒకసారి. ఓకే, దిస్ పీసీ, గో టు ద సి డ్రైవ్. ఇక్కడ ఇన్స్టాల్ అయింది మన సి సాఫ్ట్వేర్. టీసీ అనే ఫోల్డర్లో ఇన్స్టాల్ అయింది. యాక్చువల్గా నేను ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ టర్బో ఎమ్యులేటెడ్ C++ ఇన్స్టాల్ అయింది కదా, ఇక్కడ ఇన్స్టాల్ అయింది. టీసీ అనే ఫోల్డర్ ఉందా, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎక్కడైనా మీరు ఇన్క్లూడ్ అనే ఫోల్డర్ చూసారా? వీటిలో చూడండి, ఇన్క్లూడ్ అనే ఫోల్డర్ కనిపించిందా? ఇన్క్లూడ్ అనే ఫోల్డర్ ఒక్కసారి ఓపెన్ చేయండి. ఇక్కడ చాలా ఫైల్స్ ఉంటాయి, అన్ని హెడర్ ఫైల్స్ ఉంటాయి. చూసుకోండి ఒకసారి. వారాక్స్, వాల్యూస్, టైమ్. నేను చెప్పాను స్ట్రింగ్ డాట్ హెడర్ ఫైల్ అని, ఇదిగో. అలాగే మనం చెప్పిన stdio.h ఫైల్ చూడు, అదిగో దట్ వన్, ఫస్ట్ వన్. ఓకే, stdio.h ఫైల్. అలాగే conio.h ఫైల్ ఒకసారి చూద్దామా? అదిగో conio.h ఫైల్ కనిపించిందా? అలాగే math.h ఫైల్ అన్నాను, అదిగో math.h ఫైల్. అట్లా చూడండి, డిఫరెంట్ ఉన్నాయి. ఫైల్స్కి వేరే ఉంది అనుకుంటా ఇక్కడ నేమ్. ఓకే, అట్లా చాలా ఉన్నాయి కదా ఇక్కడ హెడర్ ఫైల్స్. ఇక్కడ చాలా హెడర్ ఫైల్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ దేంతో పాటు వచ్చాయి? ఇదిగో io.h ఫైల్ ఉంది, డేటాను రీడ్ రైట్ చేయడానికి. అలాగే conio.h కానీ stdio.h కానీ. ఇలా ఈ హెడర్ ఫైల్స్ అన్ని ఎక్కడున్నాయి? టీసీలో ఇన్క్లూడ్ అనే ఫోల్డర్లో. టీసీ అంటే ఏంటి సార్ అంటే మనం ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తామో దాంతో పాటు వచ్చేది ఇదంతా కూడా. అర్థమైందా? ఓకే, గాట్ ఇట్ సార్. అంటే సి సాఫ్ట్వేర్తో పాటు వచ్చాయి కొన్ని హెడర్ ఫైల్స్. ఆ హెడర్ ఫైల్స్లో ఏముంటాయి? ఆల్రెడీ డెనిస్ రిచీ, సీని ఇన్వెంట్ చేసింది ఎవరు? డెనిస్ రిచీ కదా. వాళ్ళు ప్రొవైడ్ చేసిన కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. వాటిని మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. అంటే ఆల్రెడీ డిఫైన్డ్ బై అదర్స్ లైక్ ఇన్వెంటర్స్. ఇదే హెడర్ ఫైల్స్ మనం కూడా క్రియేట్ చేయొచ్చు. .h ఫైల్స్ మనం కూడా క్రియేట్ చేయొచ్చు. ఫ్యూచర్లో తెలుస్తుంది ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది. యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్ మనం రాస్తే యూజర్ డిఫైన్డ్, ఆల్రెడీ ఉంటే ప్రీ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్లో కోడింగ్ ఉంటుంది. మనం రాసే వాటిలోనూ కోడింగ్ మనం ప్లేస్ చేయొచ్చు. హెడర్ ఫైల్స్లో కూడా .c రాసినాం కానీ హెడర్ ఫైల్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎందుకు ఏంటి తర్వాత ఇంకా క్లియర్గా మాట్లాడదాం. ప్రస్తుతానికి చిన్న క్లారిటీ ఇచ్చాను మీకు. ఏంట్రా ఇచ్చిన క్లారిటీ అంటే ఇలా చాలా హెడర్ ఫైల్స్ ఉన్నాయనుకుందాం. ఈ హెడర్ ఫైల్స్లో ఉన్న కోడ్ని మన ప్రోగ్రాంలో మనం యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. తప్పలేదు కదా, వాళ్ళు అసలు ప్రొవైడ్ చేస్తే మీరు యూజ్ చేసుకోండి అని. అవునా? డెనిస్ రిచీ వాళ్ళు ఎవరైతే సి ఇన్వెంట్ చేశారో వాళ్ళు ఇన్ని హెడర్ ఫైల్స్ ఎందుకు ప్రొవైడ్ చేశారు మనకి? అరే మేము చాలా ఫంక్షన్స్ రాసి పెట్టేసాం, నువ్వు యూజ్ చేసుకో, పండగ చేసుకో, ఆల్రెడీ అవైలబుల్. అర్థమైందా? ఇన్బిల్ట్గా వచ్చేస్తాయి ఆ ఫీచర్స్ అని.
కావాలంటే నువ్వు కోడ్ ఓకే ఓకే కూల్, కావాలంటే వాటిని యూజ్ చేసుకో. ఎట్లా యూజ్ చేసుకోవాలి సార్? మేము ఎట్లా యూజ్ చేసుకుంటాం ఆ హెడర్ ఫైల్స్లో ఉన్న కోడ్ని? వెరీ సింపుల్. Write a program yourself. That's your own program, user defined program. Okay, so this is my program. Let us say this is my program. Got it? And its name is, let us say, 1.c. 1.c. This is my program. So here I would like to use the functions which are written in stdio.h. In this 1.c program, I would like to use the functions which are written in conio.h file. So then what to do? What I have to do? Yes, include them into this program. Hash include stdio.h and hash include conio.h. Oh, now you are saying that you are including the functions which are existed in the stdio.h file, and also you are including the functions which are existed in the conio.h file, right sir? Yes, definitely. That's what we are doing here in this program. Now tell me, what is the use of those two pre-process statements? Yes sir, we are just including two header files into our program, which means we are including the functions which are written in the stdio.h file and conio.h file. Is it correct? Yes, absolutely correct. I think every one of you got clarity about why we are including stdio.h file and conio.h file. ఇంకా కొద్దిగా ఓపిక పడితే ఆ హెడర్ ఫైల్లో ఉన్న ఏ ఫంక్షన్ని మనం మన ప్రోగ్రాంలో యూజ్ చేస్తున్నాం కూడా క్లారిటీ ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు ఏం చేసామంటే ఈ ఫంక్షన్స్ అన్ని, దీంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్ని మన ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేస్తున్నాం. ద సేమ్ టైం దీంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇది మనం చేసే పని. దట్స్ వాట్ వీఆర్ యాక్చువల్లీ, వీఆర్ జస్ట్ ఇంక్లూడింగ్ the stdio.h file functions and conio.h file functions into our program so that we can use them. We can use those functions in our program. Okay, that's it. That is the explanation which is needed in our program at present. That's why I have given that explanation. Let us go. Let us enter into that program. Let us write the remaining program. Okay? Yeah. ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు చూడండి, అంతవరకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాం. ఎస్ సార్, నిన్న మనమే ఒక ఫంక్షన్ రాసాం కదా. ఫంక్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫంక్షన్? నేను చెప్పింది ఏంట్రా? ఫంక్షన్ ఇస్ అ బ్లాక్. ఓకే, ఇట్స్ అ బ్లాక్ and it has a name. Yes, definitely. We'll give some name like add. Yesterday also I've written the same code, right? Add function. This function takes how many arguments? Okay, not need. Sorry. It is a function. Okay, function name is add. After that name, you need to place open closed parenthesis, or we can say pair of parenthesis. ఎప్పుడైతే ఇలా రాస్తామో, ఇలా రాస్తేనే అది ఫంక్షన్ లా ట్రీట్ అయింది. జస్ట్ నేమ్ ఇచ్చేస్తాను సార్, బ్లాక్ కి ఇలా నేమ్ ఇస్తాను. ఇస్ ఇట్ అ ఫంక్షన్? నో, ఇట్స్ నాట్ ఎ ఫంక్షన్. టు రైట్ అ ఫంక్షన్ there is a definition, sorry, there is a syntax, there is a rule to write a function, to define a function. Got my point? సో ఫంక్షన్ రాసేటప్పుడు నేమ్ తో పాటు parenthesis కూడా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఇలా is it a function? now every function has a written type also. రిటర్న్ టైప్ అంటే ఆ నేమ్ కి ముందు రాస్తూ ఉంటాం. ఎందుకు రాస్తాం పోను మీకే తెలుస్తుంది, మెల్లమెల్లగా చెప్తా. సో అట్ ప్రెసెంట్ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఒకటి ఇచ్చా. ఏమి ఇచ్చాను చెప్పండి? వైడ్ అని ఇచ్చా. యాక్చువల్గా ఈ ప్లేస్లో ఏదైనా డేటా టైప్ మనం మెన్షన్ చేయాలి. ఈ ప్లేస్లో ఏదైనా ఒక డేటా టైప్ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. లైక్ మనకు తెలిసిన బేసిక్ డేటా టైప్స్ చూడండి. నాకు ఒకేసారి 4-5 లాంగ్వేజ్ చెప్తాను కాబట్టి ఒక్కొక్కసారి డేటా టైప్ దాంట్లో తీసుకొచ్చి మిక్స్ చేసేస్తూ ఉండొచ్చు, మర్చిపోయి, లేకపోతే బిజీగా ఉండి, లేకపోతే ఫుల్ ఆఫ్ టైర్డ్ ఆ టైంలో కొద్దిగా అటు ఇటు చెప్తూ ఉంటా. ఎప్పుడైనా ప్రాబ్లం లేదు, నెక్స్ట్ డే నేను మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చి చెప్పేస్తూ ఉంటా. సో ఏదో ఎప్పుడో ఒక చిన్న తప్పు చేసి దాన్ని పట్టేసుకోవద్దు, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కరెక్ట్ చేసుకుంటా ఉంటే మీకు చెప్పకుండానే. ఓకే, ఎప్పుడైనా మిస్ చేసి ఉంటే ముందే చెప్తాను. ఎందుకంటే సమ్ టైమ్స్ పైథాన్ క్లాసు, సి క్లాసు, మన ఏమంటుందని పైథాన్లో అడ్వాన్స్ పైథాన్, తర్వాత మిషన్ లెర్నింగ్, అన్ని బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా.
ఆ బ్యాచ్ అన్ని టీచ్ చేస్తుంటే ఇప్పుడు జావా కూడా టీచ్ చేస్తున్నాం కదా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని చెప్తున్నప్పుడు అంటే కొద్ది కన్ఫ్యూజన్ అందులో ఇందులో చెప్తూ ఉంటాం. మొన్న ఒకటి చెప్పేసాను లాంగ్ డేటా టైప్ అని. యాక్చువల్గా లాంగ్ డేటా టైప్ ఇక్కడ లేదు, సిలో లాంగ్ ఇంట్ ఉంది, అర్థమైందా? షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్. ఆ ఫ్లోలో లాంగ్ అని చెప్పేసాను, అందుకని ముందే క్లారిటీ ఇస్తున్నా. కూల్. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వచ్చు, ఇంట్ అని కానీ, అర్థమవుతుందా, క్యార్ అని కానీ, లేదా ఫ్లోట్ అని కానీ, లేదా డబుల్ అని కానీ. మనం చెప్పుకున్నాం గుర్తుందా, సమ్ బేసిక్ డేటా టైప్స్ ఉన్నాయి మన దగ్గర, ప్రైమరీ డేటా టైప్స్ అంటారు. ఆ 4 మెయిన్, ముఖ్యంగా మెయిన్ బేసిక్ డేటా టైప్స్ 4. ఏంటవి ఆ 4 చెప్పండి, ఏంట్రా 4? ఒకటి ఇంట్, రెండు ఏం చెప్పాను, క్యార్, థర్డ్ వన్ ఏంటి, ఫ్లోట్, ఫోర్త్ వన్ ఏంటి, డబుల్. అట్లా ఈ 4 ప్రైమరీ డేటా టైప్స్ అని చెప్పాను గుర్తుందా. దీస్ ఆర్ బేసిక్ డేటా టైప్స్ అందాం, బేసిక్ డేటా టైప్స్, దట్స్ ఇట్, గుర్తుపెట్టుకున్నది చాలు. బేసిక్ డేటా టైప్. డేటా టైప్ అంటే ఏంటి అని ఇంకా డెప్త్ కావాలంటే తర్వాత మాట్లాడదాం, ఆల్రెడీ మాట్లాడాం, మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. ఎక్కువ డెప్త్ వెళ్ళలేదు కానీ డేటా టైప్స్ యూజ్ చేసే వేరియబుల్స్ డిక్లేర్ చేయగలం అని చెప్పుంటా, అవునా కాదా? అట్లా ఇప్పుడు చెప్పండి రా, బేసిక్ డేటా టైప్స్ ఏమి ఉన్నాయి? బైట్ షార్ట్ ఇంట్, సారీ బైట్ షార్ట్ ఇంట్లో చూసారా, మరి వెళ్ళిపోయా, జావాలోకి వెళ్ళిపోయా, ఫ్లోలో, సారీ, ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్, అవునా కాదా? ఏంటది, ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్. దీంట్లో ఏదో ఒక డేటా టైప్ యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఏదో ఒక డేటా టైప్ యూజ్ చేయొచ్చు. ఇలా ఇంట్ కానీ, క్యార్ కానీ, ఫ్లోట్ కానీ, డబుల్. యూ కెన్ యూజ్ ఎనీ డేటా టైప్, దట్ ఈస్ కాల్డ్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ మీన్స్ రిటర్న్ టైప్ ప్లేస్లో ఏదో ఒక డేటా టైప్ ప్లేస్ చేయాలి. రిటర్న్ టైప్ ప్లేస్లో డేటా టైప్ ప్లేస్ చేయాలి. నువ్వేం డిసైడ్ అయ్యావంటే, సార్ ఐ డోంట్ వాంట్ టు ప్లేస్ ఎనీ డేటా టైప్ అని అనుకుందాం. ఎందుకు రాస్తాం ఏంటి నేను చెప్తా, అది నా రెస్పాన్సిబిలిటీ. ఓకే, జస్ట్ లీవ్ ఇట్, అవి పక్కన పెట్టండి. ఆ మైండ్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేస్తూ ఉంటాయి. నేనే ప్రతి క్వశ్చన్ని రైస్ చేసి మరీ చెప్తూ ఉంటాను 99%. రాకపోతే ఏం పర్లేదు, అడిగినా సరే పెద్ద ప్రాబ్లమే లేదు. మీరు క్వశ్చన్ అడగొద్దు అని ఎందుకు చెప్తానంటే అలా థింక్ చేయొద్దు. సో ఐ విల్ లెట్ యు నో, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. ఓకే, యా. ఎందుకు ఇది ఇప్పుడు చెప్పట్లా. ఏ డేటా టైప్ ఇక్కడ ఇవ్వను అనుకుంటే నేను ఇవ్వను సార్, ఇంట్ ఇవ్వను, క్యార్ ఇవ్వను సార్, ఫ్లోట్ ఇవ్వ, డబుల్ ఇవ్వ. ఓకేనా, అర్థమైందా? అట్లా చెప్పావు అనుకో నువ్వు, బాబు ఏ డేటా టైప్ ఇవ్వకపోతే నేను ఇక్కడ ఏ డేటా టైప్ మెన్షన్ చేయట్లేదన్న సంగతి కూడా పెట్టాల్సి వస్తుంది. అంటే ఏంటి సార్, void means empty data type. void is called as empty data type. అంటే నథింగ్ అని చెప్పడం. అక్కడ డేటా టైప్ నేను పెట్టట్లేదు, రిటర్న్ టైప్ ఏమీ లేదు అని చెప్పడం. void అని రావడం అంటే మీనింగ్ ఏంటి, ఏ డేటా టైప్ నేను మెన్షన్ చేయట్లా అని చెప్పడం. ఇప్పుడు చెప్పు, అక్కడ నువ్వు అనుకున్నావు ఏంటంటే నేను ఫంక్షన్ రాయటం ఇంటెన్షన్ తప్ప అక్కడ రిటర్న్ టైప్ నేను రాయను సార్. అసలు రిటర్న్ టైప్ ఎందుకు రాస్తారు నాకు తెలియదు కదా, స్టార్టింగ్ లో ఉన్నాను కదా నేను రాయను అని అన్నావు నువ్వు. గాట్ మై పాయింట్? నువ్వేమన్నావు, సార్ ఫంక్షన్ రాస్తున్నాను, ఫంక్షన్కి రిటర్న్ టైప్ ఎందుకు ప్లేస్ చేయాలో కూడా తెలియనప్పుడు ఎందుకు రాస్తాను సార్, కొద్దిగా తెలుసుకున్నాక రాస్తా, అట్ ప్రెసెంట్ అక్కడ ఏ డేటా టైప్ ఇవ్వద్దు సార్ అని అన్నావు. అయితే చెప్పు నాన్న, ఏ డేటా టైప్ లేదన్న సంగతి నువ్వు చెప్పు. అక్కడ ఎలా సార్, ఎంటీ డేటా టైప్ ఉంది అది పెట్టు, విచ్ మీన్స్ రిటర్న్ టైప్ ఈజ్ నథింగ్ అని చెప్పడం. ఇది రిటర్న్ టైప్ సార్, ఇక్కడ ఉండేది ఈ ప్లేస్లో మనం రాయాల్సింది రిటర్న్ టైప్. ఇంట్ కానీ, క్యార్ కానీ, ఫ్లోట్ కానీ, డబుల్ కానీ, ఇంకేదైనా డేటా టైప్ నీకు తెలుస్తా అది కానీ, లేదా ఏమి ప్లేస్ చేయాలంటే వైడ్ కానీ ప్లేస్ చేయాలి, అందుకని వైడ్ ప్లేస్ చేసాం. వైడ్ మీన్స్ ఎంటీ డేటా టైప్, దట్స్ ఇట్. సో ఫంక్షన్ అంటే ఏంటి, మళ్ళీ ఇట్ ఈస్ ఎ బ్లాక్ విచ్ హ్యాస్ ఎ నేమ్, ends with pair of parentheses and preceded by written type, and function contains a set of statements. అదేగా మనం చెప్పుకుంది ఫంక్షన్ అంటే. So what is a function? My own definition, I'm asking about my own definition, it's not a textbook definition. Okay, a function is a block. ఎవరు మాట్లాడతారు కదా నాతో, అండ్ వాయిస్ వినిపించట్లేదండి మీకు? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. ఇప్పుడే వినిపిస్తుందని కొంతమంది అంటున్నారు, మరి ఏంటి ఎవరన్నారు చెప్పండి అన్న. ఎవరు మాట్లాడేది వినపడలేదు, ఎవరు సాయినా?
సాయి. ఇంకెవరికి నన్ను వినిపించలా? సాయి ఒకసారి ఆగు. ఎవరు? నాకు కూడా సార్ వినిపించలేదు సార్. ఇప్పుడు వరకు మీ వాయిస్ అసలు వినిపించలేదు సార్. జస్ట్ ఇప్పుడే వినిపించింది. నేను కాల్ కూడా చేశా. నేను తేజ. వినిపించకపోతే డైరెక్ట్ మాట్లాడొచ్చు కదరా, మెసేజ్ చేయడం ఎందుకు? మాది కూడా మాది మ్యూట్ కూడా అయిపోయింది ఇక్కడ సార్. మ్యూట్ అయిపోయింది సార్. అది అన్మ్యూట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా రాలేదు. ఓకే సార్ ఓకే, అయితే లాస్ట్ 6 నెక్స్ట్ minutes నుంచి అసలు ఏం వినిపించలేదు సార్. లాస్ట్ 6 minutes నుంచి ఏం వినిపించలేదు. ఏం వినిపించలేదు సార్. అయ్యో, తెగ చెప్పేస్తున్నాను నేను క్లాస్. This conference will now be మరి ఎందుకో recorded. మరి అలాగా ఏమోలే, పర్లేదు పర్లేదు, కానివ్వండి, నో ప్రాబ్లం, చెప్తాను, రిపీట్ చేస్తాను. వైట్ దగ్గరే ప్రాబ్లం అన్నారుగా, సో అంతవరకే కదా, సో ప్రాబ్లం ఏం లేదు, నేను చెప్తా క్లాస్. ఓకే, సారీ. ఓకే, సో వాట్ ఈస్ ఎ ఫంక్షన్? ఓకే, వైట్ గురించి ముందు చెప్పాలి అంటే చూడండి, ఫంక్షన్ అంటే ఏంట్రా, మళ్ళీ చెప్తున్నా, చూసుకోండి పర్లేదు. ఎ ఫంక్షన్ ఇస్ ఎ బ్లాక్. It is a block which has name, ends with pair of parentheses. సో వినిపిస్తుంది కదా అందరికీను? Okay. So a function is a block which has a name, ends with pair of parentheses, and it has a return type. And it contains what it contains. And it contains set of statements. That's it. చిన్నది ఫంక్షన్ అంటే ఏం లేదు, ఒక బ్లాక్ నేమ్ ఉంటుంది, రిటర్న్ టైప్ కూడా ఉంటుంది. ఆ నేమ్ ఎండ్ అవుతుంది పారెన్సెస్తో, ఓపెన్ క్లోజ్ పారెన్సెస్తో, అండ్ దాంట్లో అంట ఫంక్షన్లో అంట సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయంట. ఇదిగో ఫంక్షన్లో అంటే ఫంక్షన్ బాడీలో రాయాలి. ఇక్కడ ఇది ఫంక్షన్ బాడీ, ఇది ఫంక్షన్ హెడర్, మనకు తెలుసు. ఇక్కడ ఫంక్షన్ అబ్జర్వ్ చేస్తే ఈ రిటర్న్ టైప్ ఏంటా అనేది కొద్దిగా చెప్పాను ఇందాక, మీకు క్లాస్ వినిపించలేదు అన్నారు కదా సరిగ్గా. అప్పుడు రిటర్న్ టైప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ రిటర్న్ టైప్ ఏమని ఇచ్చాం మనం? వైడ్ అని ఇచ్చాము. వైడ్కి బదులు యాక్చువల్గా అయితే ఏదో ఒక డేటా టైప్ ఇవ్వచ్చు. రిటర్న్ టైప్ అంటే అక్కడ ఇవ్వాల్సింది డేటా టైప్ యాక్చువల్గా. సో ఫంక్షన్ రాసేటప్పుడు రిటర్న్ టైప్ ప్లేస్లో ఏమి ఇస్తాం? రిటర్న్ టైప్ ప్లేస్లో ఏమి ఇస్తాం అర్థమవుతుందా? అంటే ఎనీ డేటా టైప్ వీ క్యాన్ గివ్ యాక్చువల్లీ. ఇట్ మైట్ బి అన్ ఇంట్, ఓకే, ఆర్ క్యార్, అది కూడా డేటా టైపే కదా. లేదా ఫ్లోట్ అని ఇవ్వచ్చు, అది ఇంకో డేటా టైప్ కదా. బేసిక్ డేటా టైప్స్ అని మనం చెప్పుకున్నాం, గుర్తుందా? దాంట్లో ఉన్న ఏదో ఒక డేటా టైప్ నువ్వు యూజ్ చేయొచ్చు. ఇంట్ కావచ్చు, క్యార్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, లేదా డబుల్ కావచ్చు. యూ కెన్ గివ్ ఎనీ డేటా టైప్, ఏదైనా ఇవ్వచ్చు. దట్స్ ఇట్. ఇప్పుడు ఏమని ఇచ్చాం? వైడ్ ఎందుకు ఇచ్చారు సార్ మరి అంటే, ఇఫ్ యూ అంటే నీకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదంటే ఏ డేటా టైప్ నేను ఇవ్వను అని అనుకుంటే, ఏ డేటా టైప్ అక్కడ ఇవ్వను అనుకుంటే, రిటర్న్ టైప్ ప్లేస్లో, రిటర్న్ టైప్ అంటే ఇదే కదా, అక్కడ ఏ డేటా టైప్ ఇవ్వను సార్, ఇంట్ ఇవ్వను, క్యార్ ఇవ్వను, ఫ్లోట్ ఇవ్వను, డబుల్ ఇవ్వను. ఎందుకంటే అసలు ఇంట్ ఇస్తే నేనేం చేయాలి, కోడింగ్ ఎలా రాయాలి కోడ్, క్యార్ ఇస్తే ఏం చేయాలి, ఫ్లోట్ అంటే ఏంటి, డబుల్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఆ డేటా టైప్ ఆ రిటర్న్ టైప్ ఇస్తాం? అర్థమవుతుందా? ఆ రిటర్న్ టైప్ ఎందుకు ఇస్తామో తెలియనప్పుడు నేను ఎట్లా ఇస్తాను? అందుకే నేను ఇవ్వను సార్, అసలు ఏ డేటా టైప్ మెన్షన్ చేయాలనుకోవట్లేదు అని అన్నావు అనుకో నువ్వు. ఎందుకంట నాకు అక్కడ ఏ డేటా టైప్ ఇవ్వాలో నాకు తెలీదు, ఎందుకు ఇవ్వాలో తెలీదు, అప్పుడే నేను ఎందుకు ఇస్తా? అసలు ఏ డేటా టైప్ ఇవ్వాలనుకోవట్లేదు సార్ నేను, రిటర్న్ టైప్ గురించి నాకు అంతగా తెలియదు కదా, మరి ఏం చేయను అంటే పని చేయి, నో డేటా టైప్ ఇవ్వు. ఏ డేటా టైప్ లేకపోతే నో డేటా టైప్ ఇవ్వు. నో డేటా టైప్ అంటే ఏంటి సార్? ఎంటీ డేటా టైప్ అని ఒక డేటా టైప్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ వైడ్. వైడ్ని యాక్చువల్గా ఎంటీ డేటా టైప్ అని అంటాం.
void is called as empty data type. ఎప్పుడు యూస్ చేస్తామంట, సమ్ టైమ్స్ ఏదో ఒక డేటా టైప్ యూస్ చేయాల్సిన ప్లేస్లో, అంటే ఇక్కడ రిటర్న్ టైప్ ప్లేస్లో ఏది డేటా టైప్ యూస్ చేయను అని చెప్పడానికి void యూస్ చేయాలంట. సో void మీన్స్ empty data type అని దాని మీనింగ్, అంతే. ఇది మనం కొద్దిగా చెప్పుకున్నాం. సో ఇప్పుడు చెప్పండి, మనం ఫంక్షన్ రాసాం. ఫంక్షన్లో ఏం రాయొచ్చు మనం? సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయొచ్చు, అంతే కదా. ఇప్పుడు సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాద్దాం. A, B, C. So here I've declared 3 variables as usual, మనకు తెలిసినట్టే. ఓకేనా? నెక్స్ట్ ఏకి, బికి, సికి వాల్యూస్ కూడా అసైన్ చేస్తున్నా. డిక్లరేషన్ టైంలో ఇక్కడ అసైన్ చేయొచ్చు, అది నిన్న ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఇలా అయినా అసైన్ చేయొచ్చు. డిక్లేర్ చేసేసాక ఏకి 100ని, ఓకేనా, డిక్లేర్ చేశాక బికి 200ని, తర్వాత సికి ఏని బిని యాడ్ చేసి రిజల్ట్ని. సిలో ఉన్న డేటా ప్రింట్ చేయాలి కాబట్టి మనకు కొంత ఐడియా ఉంది ప్రింట్ఎఫ్ గురించి కదా. %d సి, ఇలా డబుల్ కొటేషన్స్ ఇచ్చి %d అని పాస్ చేయాలి. తర్వాత కామా ఇచ్చి దేని ప్రింట్ చేయాలనుకుంటే దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏని ప్రింట్ చేయాలనుకుంటున్నాను సార్ అంటావా, ప్రింట్ఎఫ్ ఒక వాల్యూనే కదా ప్రింట్ చేసేది, %d అని ఇచ్చి కామా ఏ. ఎందుకు అనేది కూడా చెప్తా, ఓకే, ఎందుకు అలా ఇవ్వాలనేది కూడా చెప్తా. అండ్ బి, %d బి. సో ఇట్లా ఏని ప్రింట్ చేస్తున్నా, బిని ప్రింట్ చేస్తున్నా, సిని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ %d అంటే ఫార్మాట్ స్పెసిఫైర్ అంటారు. ఎందుకో తర్వాత చెప్తే. ఎప్పుడైనా ఇంటీజర్ని ప్రింట్ చేయాలంటే మాత్రం %d యూజ్ చేయాలి. అది బండగా, అంటే ఏమంటారు దాన్ని, సంథింగ్ లైక్ బ్లైండ్గా ఫాలో అవ్వండి. ఇంటీజర్ని ప్రింట్ చేస్తున్నారా, %d యూజ్ చేస్తాం, ఓకేనా. సో ఇంటీజర్ని ప్రింట్ చేస్తే మాత్రం మనం %dని యూజ్ చేస్తాం. ఏ ఇంటీజర్ %d, బి ఇంటీజర్ %d, సి ఇంటీజర్ %d. సో ఏని బిని సిని ప్రింట్ చేయడానికి %d యూజ్ చేస్తా. ఇప్పుడు చెప్పండి, నేను ఈ ఫంక్షన్ని ఎందుకు రాసా అంటే ఆన్సర్ ఏంట్రా? ఈ ఫంక్షన్లో 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశారు సార్. 3 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే ప్రీవియస్ క్లాస్ మీరు చూసుంటారు. ఏకి 2 bytes మెమరీ ఎలికేట్ అయింది ర్యామ్లో, బికి 2 bytes మెమరీ ఎలికేట్ అయింది ర్యామ్లో, సికి కూడా 2 bytes మెమరీ ఎలికేట్ అయింది ర్యామ్లో. ర్యామ్ అంటే ఒక సిటీ అనుకోమని చెప్పా. అక్కడ మెమరీ అలికేట్ అవుతుంది వేరియబుల్స్కి, దాన్ని ఒక హౌస్ లాగా ట్రీట్ చేయమన్నా. ఫస్ట్ హౌస్ నేమ్ ఇస్ ఏ, సెకండ్ హౌస్ నేమ్ ఇస్ బి, థర్డ్ హౌస్ నేమ్ ఇస్ సి, అట్లా అనుకున్నాం, గుర్తుందా ప్రీవియస్ క్లాస్. ఇప్పుడు ఏలో అంటే ఏబిసి 3 houses కన్స్ట్రక్ట్ చేసావు. ఎక్కడ అంటే ర్యామ్. తర్వాత ఏం చేసావు, ఏకి 100ని అసైన్ చేసావు. అంటే ఫస్ట్ హౌస్లో 100, సెకండ్ హౌస్లో 200, థర్డ్ హౌస్లో 300 స్టోర్ చేస్తున్నావు. ఏ ప్లస్ బి అంటే అదే కదా, 100 + 200 300 ఐఎమ్ స్టోరింగ్ ఇన్ అ వేరియబుల్ కాల్డ్ సి, దట్స్ ఇట్. సో 3 houses you have constructed. In first house you have stored 100, in second house you have stored 200, in third house you have stored 300. దట్స్ వాట్. ఇప్పుడు ఏం అడుగుతున్నావు మళ్ళీ, ర్యామ్లో ఏకి బికి సికి మెమరీ లికేట్ చేసి వాల్యూస్ కూడా స్టోర్ చేయమని కంప్యూటర్కి చెప్పావు. కంప్యూటర్ చేస్తుంది అట్లానే. చేశాక కంప్యూటర్కి మళ్ళీ అడుగుతా, అరే ఏలో ఏ వాల్యూ ఉందో దాన్ని ప్రింట్ చేస్తున్నాం, ప్రింట్ చెయ్యి అని చెప్పడం. బిలో ఏ వాల్యూ ఉందో అది ప్రింట్ చేయి, సిలో ఏ వాల్యూ ఉందో అది ప్రింట్ చేయి అని చెప్పా. అంటే ఈ ఫంక్షన్ ఎందుకు రాసావు అని అడిగితే ఆన్సర్ ఏం చెప్తావరా మరి? సార్ ఐ హావ్ రిటన్ దిస్ ఫంక్షన్ to perform an addition operation, and also I am printing the values existed in every variable. ఏలో బిలో సిలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాం, అంటే ఎడిషన్ చేసి రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ప్రోగ్రామ్. సో ఐ హ్యావ్ రిటన్ దిస్ ఫంక్షన్. I have హలో యా చెప్పండి. సార్ యా చెప్పండి. హలో సార్, నేను సుధీర్ని. మీ వాయిస్ వినిపించట్లా, కట్ అయిపోయింది. వినిపించట్లేదు మళ్ళీ? హలో సారీ. యా 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 హలో, వినబడుతుంది సార్. ఏంటి ఇవాళ కొత్తగా కొంతమందికి ప్రాబ్లం? ఇప్పుడు వినిపిస్తుంది సార్. మళ్ళీ ఇన్న 5 minutes వరకు వినిపించలా. కొంతమంది కనబడుతుంది, కొంతమంది కనబడుతుంది. అది కాదు ఒకటి జస్ట్ ఒకటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, నా సైడ్ ప్రాబ్లం అయితే అందరికీ వినిపించకూడదు.
అది ఓకే డ్యామ్ సార్ షూర్. అర్థమైంది. అంటే 4 ఇయర్స్ నుంచి టీచ్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ క్లారిటీ ఇస్తున్నా. నా సైడ్ ప్రాబ్లం ఉంటది ఎప్పుడంటే అందరికీ వినిపించదు ఉంటే, నా సైడ్ ప్రాబ్లం ఉంటే. మీ సైడ్ కనుక ప్రాబ్లం ఉంటే, మీ సైడ్ నెట్ స్లోగా ఉంటే, మీరు ఆల్రెడీ కనుక ఎక్కువ బ్రౌజ్ చేసో వాట్సాప్లు చూసో ఆ వీడియో చూసి కనుక ఆ డేటా మొబైల్ డేటా అయిపోతే, వైఫై కాకుండా మొబైల్ డేటా అయిపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, జాగ్రత్త. అందుకే నేను చెప్తూ ఉంటాను, మార్నింగ్ క్లాస్ పెట్టి మంచి పని చేసాం, అసలే మొబైల్ ద్వారా వినేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు ఇక్కడ, మొబైల్ డేటా అయిపోయాక స్లో అయిపోద్ది నెట్. అర్థమైందా? స్లో అయిందంటే క్లాస్ వినటం ప్రాబ్లం అయింది. అప్పుడు మీరేం చేయాలంటే ఒక మొబైల్ ఫోన్ ఓన్లీ ఫర్ క్లాస్ కానీ ఉంచుకోవడం బెటర్, కుదిరితే ఉంటే. మమ్మీ దగ్గర ఒకటి, నీ దగ్గర ఒకటి, మీ అన్నయ్య దగ్గర ఒకటి ఉంది అనుకో, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడం బెటర్. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే ఫ్యూచర్ మొత్తం ఇలా ఆన్లైన్ క్లాస్ ఎక్కువ అవుతాయి, వైఫై కనెక్షన్ పెట్టించేసుకోండి. దట్స్ ద బెస్ట్ థింగ్, బెటర్ కూడా కదా, బెస్ట్ థింగ్. అర్థమైందా? ప్రశాంతంగా ఆన్లైన్ క్లాస్ ఇంటి దగ్గర నుంచే వినొచ్చు, క్లాసులకి ఏం రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ బాగానే ఉంది, ఇంకా పెరుగుతుంది కదా ప్రస్తుతానికి, లాక్డౌన్ కొద్దిగా సడలింపుల వల్ల. సో ఎఫెక్ట్ అలానే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే జాగ్రత్తగా ఇంకా లైఫ్ని వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇలా బ్రతకాల్సిందే, జాగ్రత్త పాటిస్తూ మనం బ్రతకాల్సిందే, చేసేదేం లేదు. అందుకే నేనేంటని ఏం చేస్తున్నా అంటే అసలు ఇన్స్టిట్యూట్ ఈ ఇయర్ మొత్తం ఓపెన్ చేయకూడదని ఫిక్స్ అయ్యా. ఒకవేళ స్టూడెంట్స్ వస్తానన్నా నేను రమ్మని చెప్పాను, నేను అసలు ఎంకరేజ్ చేయను. సో మీరేం చేస్తారంటే, ఈ పాయింట్ చెప్పడానికి రీజన్ ఏంటంటే వైఫై కనెక్షన్ లేకపోతే పెట్టించుకోండి అన్న ఇంట్లో. ఇప్పుడు ఆ వైఫైయే మన లైఫ్, ఓకేనా? వైఫై కనెక్షన్ ద్వారా అయితే బ్రాడ్బ్యాండ్ అన్లిమిటెడ్ ఏదో ప్లాన్ ఉంటుంది, మంత్లీ 1000, 1500కి మంచి ప్లాన్స్ వస్తాయి. అర్థమైందా? ప్రశాంతంగా పోతే పోయింది. నువ్వు ట్రావెలింగ్ చేసే టైం అంతా అక్కడ తగ్గుద్ది కదా, నువ్వు పొల్యూషన్లో తిరిగే టైం అంతా అక్కడ తగ్గిద్ది కదా. ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి రావాలంటే ట్రావెల్ చేసి రావాలి. పక్కూరు నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు మా ఇన్స్టిట్యూట్కి, చుట్టుపక్కల నుంచి. అర్థమైందా? చాలా దూరం నుంచి, ఆంధ్ర నుంచి చాలా మంది వస్తారు ఇన్స్టిట్యూట్కి. వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఒకసారి ఆలోచించండి, ఎంత ఖర్చు అయితే చూడండి ఒకసారి. నెలకు అసలు రెంట్ ఎంత కట్టాలి, వాడు ఉండడానికి ఇక్కడ హాస్టల్స్ ఎంత ఫీజు, ఇవన్నీ ఆలోచిస్తే అసలు వైఫై సూపర్. అసలు ఎన్ని క్లాసులు వినొచ్చు, ప్రతి క్లాస్కి నువ్వు ట్రావెలింగ్ ఛార్జెస్ పెట్టుకోవడానికి అంటే ఇదే బెటర్. అందుకే కొద్దిగా అనలైజ్ చేయండి, మీ ఇంట్లో వాళ్ళతో, మీ పేరెంట్స్తో మాట్లాడండి. చదవడం ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఒకటే, వైఫై కనెక్షన్ ఇస్ ద బెస్ట్ వే ప్రస్తుతానికి అట్ ప్రెసెంట్. ఇంటి దగ్గర నుంచి ప్రశాంతం క్లాస్ వినొచ్చు, సేఫ్ సైడ్. సో అలానే ఉంటే బెటర్. సమ్ టైమ్స్ మనం అక్కడికి వెళ్ళి వినలేం కాబట్టి జస్ట్ సజెషన్ మాత్రం అది ఉండేటట్టు. ఇంకెవరికైనా వినిపించలేదా? తను ఒక్కరికేనా? మిగిలిన వాళ్ళందరికీ ఓకేనా? ఎస్ ఎస్ ఎస్, అయితే తన సైడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఓకేనన్న, గుడ్ గుడ్. గ్యాప్ వస్తుంది క్లాస్, పర్లేదులే, కొంచెం అలవాటు పడితే మీరు. సార్ 8 అయింది సార్. అవును, నేను అదే చూస్తున్నా, ఆ టెన్షన్ ఉంటుంది. అదే వేరే క్లాసెస్ ఉన్నాయి సార్, లేంటి అసలు గుర్తు చేసేవాడిని కూడా కాదు. లేదు లేదు లేదు, 8కి క్లోజ్ చేద్దామని అనుకున్నా నేను కూడా, నో ప్రాబ్లం. కొద్దిగానే చెప్పేసి అయిపోయింది, క్లోజ్ చేస్తుంది. జస్ట్ 1 or 2 minutes. So I have written this function. Why I have written this function? ఎందుకు రాసా? To perform addition. That's it. ఇప్పుడు నేను ఎడిషన్ పెర్ఫామ్ చేయాలి అంటే ఏం చేయాలి సార్? What is the starting point of the program? What is the starting point of the program? That is main function. మనకు తెలుసు, it is a block అని. It has name ends with pair of parentheses and preceded by a return type. ఏ డేటా టైప్ ఇవ్వననుకుంటే void అని ఇవ్వాలని చెప్పుకున్నాం. అక్కడ ఇక్కడ ఈ ప్లేస్ అయిపోయింది, ఫంక్షన్ రాసా. అంటే మెయిన్ ఫంక్షన్, యాడ్ ఫంక్షన్, బోత్ ఆర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అదేంటి సార్, మెయిన్ అనేది ప్రీడిఫైన్డ్ కాదా? ప్రీడిఫైన్డ్ కాదు. నువ్వు రాస్తే అది ప్రీడిఫైన్డ్ కాదు. నువ్వు రాసినావా, ఆల్రెడీ ఉందా ఫంక్షన్? సార్ నేనే ఓపెన్ క్లోజ్ కర్లీ బ్రేస్ పెట్టా, నేనే పేరు పెట్టా, నేనే పారెంథసిస్ ఇచ్చా, దానికి ముందు రెండు టైప్ కూడా నేనే రాసా, దాన్నే యూజర్ డిఫైన్డ్ అంటారా బై? నువ్వు రాస్తే, అర్థమైందా? అది యూజర్ డిఫైన్డ్. ఆల్రెడీ ఉన్న ఫంక్షన్ ఉందనుకో, ఆల్రెడీ ఫంక్షన్ ఉంటే అది ప్రీడిఫైన్డ్. ఇప్పుడు మెయిన్ నువ్వు రాసావా, ఆల్రెడీ ఉందా? నేనే రాసా. యాడ్ నువ్వు రాసావా, ఆల్రెడీ ఉందా? నేనే రాసా. అయితే యాడ్ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్, బోత్ ఆర్ యూజర్ డిఫైన్డ్ functions. Okay, main function is the starting point.
ఎన్ని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ రాసినా మెయిన్ అనే నేమ్తో రాసిన యూజర్ డిఫైన్ ఫంక్షన్ నుంచే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యిద్ది. అలా డిజైన్ చేశారు సి సాఫ్ట్వేర్. ఓకే కూల్, అర్థమైంది సార్. ఇప్పుడు నేను మెయిన్ ఫంక్షన్లో యాడ్ ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. సో ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకో, ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ చేయాలి అంటే ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఇలా ఫంక్షన్ నేమ్తో ఆ ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ ఇచ్చి సెమీకోలన్ ఇస్తే చాలు. దీన్ని ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్ అంటాం. దట్స్ ఇట్, డన్. రేపు ఉండదు క్లాస్, ముందే చెప్తున్నాను, ఎల్లుండి నుంచి కంటిన్యూ జరిగింది. సార్ ఎల్లుండి టైమింగ్స్ ఏంటి సార్? ప్రస్తుతానికి 7 to 8 ఫిక్స్ అవ్వండి. నేను వాళ్ళతో మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి. ఓకే. ఆల్ట్ F9, నో ఎర్రర్స్, కంట్రోల్ F9. అదో చూడండి 100, 200, 300 పక్కనే ప్రింట్ అయిపోయి చూసారా? అంతే, అలానే ప్రింట్ అవుతాయి. ప్రస్తుతానికి న్యూ లైన్లోకి రావాలంటే %d తర్వాత బ్యాక్ స్లాష్ అని ఇవ్వాలి, %d తర్వాత బ్యాక్ స్లాష్ అని ఇవ్వాలి. అట్లా బ్యాక్ స్లాష్ అని ఇచ్చి చూడండి, ప్రతి అవుట్పుట్ న్యూ లైన్లో కనిపిస్తుంది. అదుగు తర్వాత కొత్తగా a ఈక్వల్ టు %d, b ఈక్వల్ టు %d అండ్ లాస్ట్ స్టేట్మెంట్ c ఈక్వల్ టు %d, ఆల్ట్ F9, నో ఎర్రర్స్, కంట్రోల్ F9, నో ఎర్రర్స్. ఇది అవుట్పుట్. a ఈక్వల్ టు 100, b ఈక్వల్ టు 200, c ఈక్వల్ టు 300. చాలా చిన్న ప్రోగ్రామే చెప్పాం, కాకపోతే మీరు టెన్షన్ ఫీల్ అవ్వద్దు. వినండి క్లాస్, ఎంత ప్రశాంతంగా వినండి. తక్కువ విన్నా పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం లేదు చూడండి. అరే ఇదే క్లాస్ని ఇప్పటికి 7-8 క్లాసులు అయినాయి. నువ్వు వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి చాలా ప్రోగ్రామ్స్ అయిపోయి నువ్వు ఆల్రెడీ కన్ఫ్యూజన్లోకి వచ్చేవాడి, నాకు సి రాదేమో అని. అర్థమైంది కదా? సో నేర్చుకున్నది కొద్దిగా అయినా పర్ఫెక్ట్ నేర్చుకుంటామా లేదా, దాని మీద ఎగ్జాంపుల్స్ ఎక్కువ చేస్తామా లేదా, సార్ పర్ఫెక్ట్గా చెప్తాడు లేదా, అసలు మీకు అందరికీ చెప్పినట్టున్నా నాకు తెలియదు, ఈ వీడియోస్లో చెప్పాను లేదు. బీటెక్ స్టూడెంట్స్ చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. సిలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అయ్యి వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మాకు అర్థం కావట్లేదు, భయపడిపోతున్నారు. అసలు సి లాంగ్వేజ్ అంటే చాలా మంది గురించి మాట్లాడుతున్నా. ఎందుకో చెప్పండి రా మీరే ఆన్సర్. సెషన్ రికార్డ్ ఆపేస్తున్నా. మీరు ఒకవేళ బీటెక్ కనుక చేస్తుంటే, మీరు ఆ ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తుంటే మీరు ఒకసారి చెప్పండి అన్న. This conference will now be recorded. ఎవరికైతే ఈ టైం అయిందో లీవ్ అవ్వండి అన్న. మిగిలిన వాళ్ళు బీటెక్ చాలా మంది వింటున్నారు, డిగ్రీ చాలా మంది వింటున్నారు, మీరే చెప్పండి రా. మీరు చూడలేదా భయంగా ఉన్నవాళ్ళు? ఒకరు చెప్పండి, ఎవరొకరు. నేను చాలా మంది చూసాను, మీరైతే చెప్తారో లేదో నాకు తెలియదు కానీ చెప్పండి. సార్ నేను సార్ అనీఫన్ సార్. చెప్పు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, వస్తారు సార్ మామూలుగా సి లాంగ్వేజ్ హెడ్డింగ్ పెడతారు సార్. జస్ట్ అలా హెడ్డింగ్ పెట్టేసి అది ఎవరు ఇన్వైట్ చేశారు అలాంటి ఇంకేం ఉండదు సార్. జస్ట్ ప్రోగ్రామ్ రాస్తారు, ఇలా ఉంటుంది సి లాంగ్వేజ్, ఇలా అంతే సార్. ఇలా పైన ఎక్స్ప్లెయిన్ చేసేసి అంతే, యాష్ ఇంక్లూడెడ్ అట్లా ఉంటాయి అన్నారు. నా అంటే నీ కూర్చున్నప్పుడు అయితే సార్ నాకు చాలా బోరింగ్ ఉంది సార్. అంటే నా వే ఆఫ్ లెర్నింగ్ ఏంటంటే సార్, ఒక లెక్చరర్ వచ్చారంటే వాళ్ళ చేతిలో పేపర్ బుక్ అలాంటి ఏమి ఉండకూడదు సార్. ఇంకా జస్ట్ వాళ్ళు అలా రావాలి. ప్రతి స్టూడెంట్ కి అది డ్రీమ్, అది అలా ఉంటది. నేను స్టూడెంట్, నేను ఎప్పుడు అలాగే అనుకునేవాడిని. నేను కూడా అలాగే టీచ్ చేయాలనుకునేవాడిని. ఎలాగా, ఒక బుక్ చేతిలో పట్టుకొని బుక్ ఓపెన్ చేసి ఇక్కడ చేతిలో పెట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కరెక్ట్ కాదని అనుకునేవాడిని. ఫస్ట్ డే నుంచి నేను ఇలాగే ట్రై చేశా. ఓకే గుడ్, అది కూడా నేను పాయింట్ గుర్తుపెట్టుకున్నా. నేను కూడా సేమ్ ప్రాబ్లం అనుకున్నా. చెప్పు. సార్ అంటే అలా చెప్తుంటే నాకేమనిపించింది అంటే సార్, సరే ఇంకా చెప్తున్నారు కదా, మనం ఇంకేం చేసేది లేదు, చచ్చినట్టు వినాలి కదా అనుకున్నా సార్. నేను ఒకరోజు సెమినార్ ఆపర్చునిటీ వచ్చింది సార్ నాకు మా కాలేజీలో. ఓకే. అంటే ఇంకా నేను ప్రాంగా అందరికీ చెప్పేద్దాం అనుకున్నాను సార్. నేను అసలు లెక్చరర్ ఉన్నారు సార్ అందరు క్లాస్ లో, ఇంకా నాకు లోపల ఇంకా ఎక్కడ ఆగలేదు సార్. ఇంకా ఒక్క నిమిషం, కాలేజ్ నేమ్ ప్లీజ్ మెన్షన్ చేయొద్దు. ఓకే సార్. ఫ్లోలో వచ్చేద్దేమో, జాగ్రత్త. కాలేజ్ నేమ్ మెన్షన్ చేయొద్దు, ఎందుకంటే రికార్డెడ్ సెషన్ కదా, బాగోదు. ఒక కాలేజ్ ఏదో తిడుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ప్రతి కాలేజ్లోనూ ఉంటారు, సరిగ్గా చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు కానీ ఉంటారు, చెప్పేవాళ్ళు ఉంటారు, చెప్పని వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఉంటారు. అదే ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు చెప్పు. నాకు సెమినార్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే సార్, జస్ట్ వాళ్ళని ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు సార్. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయమంటే సరే ఇలా చెప్పారు కదా, మంచి ఆపర్చునిటీ ఇది,
ఒక ఒక విధంగా సార్ కూడా మనం చెప్పాలి, ఎలా చెప్పాలనేసి ఏదోలాగా ట్రై చేయాలనికి అనుకున్నా సార్ నేను. అంటే సార్ అన్నారు, సార్ మీరు నోట్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయమ్మా, పర్లా నీకు డిఫికల్ట్గా ఉంటే అన్నారు సార్. లేదు సార్, నాకు ఎంత వస్తే అంతా చెప్తా సార్ నేను. అలా చెప్తే ఇంకా కింద కూర్చున్న వాళ్ళకి ఇక్కడ నుంచిన వాళ్ళకి అర్థం అవుతుంది సార్ అని అన్నాను. తర్వాత అలా చెప్పినప్పటికీ ఇంకెవరన్నా అలా రియలైజ్ అయ్యి అలా చెప్తారా అంటేసి ఇంకా ఎవరు చెప్పలేదు సార్ అలాగా. ఇంకా అయిపోయింది ఇంక ఇలాగా. ఇంకా చెప్పేవాళ్ళు ఇంకెక్కడ లేరు ఇలాగా అని అనుకున్నా సార్. అంటే నేను పాలిటెక్నిక్ చదివినప్పుడు ఒకసారి చెప్పేవారు సార్ అలాగా. నేను తర్వాత ఇప్పుడు మీరు తగలేదు సార్, నాకు మీరు చెప్పడం స్టార్ట్ అయ్యారు ఇలాగా. ఇలా ఆన్లైన్ చెప్పాను మంచి వాళ్ళు కూడా దొరుకుతారని. అలా ప్రతి కాలేజీలో ఒకరు ఇద్దరైనా ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ ఇంకంతే. కొంతమంది ఏం బ్రతకడానికి టీచింగ్ జాబ్ చేస్తారు, కొంతమంది ఏంటంటే సాటిస్ఫాక్షన్ కోసం, ఆ లవ్ కోసం, ఏమంటారు దాన్ని, అఫెక్షన్. నేను అదే చేస్తుంది యాక్చువల్గా. అయితే నాకు చాలా ఇష్టం టీచింగ్. ఒకటి స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం, అదేమి చేయలేకపోయాం. రెండోది ఇది టీచింగ్ కూడా. ముందు నాకు తెలియదు ఇంట్రెస్ట్ అని, టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చాక నాకు ఇంట్రెస్ట్ కలిగింది నిజం చెప్తే. అలా చాలా మంది అన్న, నిన్ను కాదు, ఎక్కువ మంది అయితే నేను విన్నది అదే ప్రాబ్లం. ఎక్కువ మంది పాపం ఫెయిల్ అయిపోతాడు, దాన్ని చూసి మిగిలిన లాంగ్వేజ్ భయం, అవి కూడా పోతాయి పాపం. సి చూస్తాడు, సి టఫ్ అని ఫిక్స్ అయిపోతాడు, సీనే నాకు రాదు కాబట్టి నేను అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లా అవుతా అంటాడు వాడి క్వశ్చన్, వాడి మనసులో. అక్కడతో స్టార్ట్ అయిద్దంట. వాళ్ళు చెప్తారు ఒక్కోసారి స్టోరీ నాకు, సార్ ఒక్క దాని వల్ల జావా పోయే, .NET పోయే, ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే భయం అంట వాడికి. చూసారా లైఫ్ ఎలా తయారైపోతుంది మన లైఫ్. అంటే నాకు కూడా తెలుసు, నేను కూడా బై డిఫాల్ట్ హనీఫ్ ఎలా ఫీల్ అయ్యాడు నేను ఫీల్ అయ్యా స్టూడెంట్గా ఉన్నప్పుడు. ఎందుకు వింటున్నామో తెలీదు, ఏం చెప్తున్నారో తెలీదు, అట్లా వింటూ ఉంటాం. ఇంతేనేమో, సి అంటే ఇంతేనేమో, జావా అంటే ఇంతేనేమో, .NET అంటే ఇంతేనేమో, మనకు అర్థం అవ్వదేమో. అంటే అలా ఇంట్రెస్ట్ కలిగేటట్టు చెప్పరు. అది ఎవరికంటే ఎలా చెప్పినా అర్థమయ్యేది ఏంటంటే బాగా తోపులు ఉంటారు ఇల్లు. మన స్టూడెంట్లో కూడా ఇప్పుడు ఉంటారు బాగా చదివేవాళ్ళు, వాడికి చదువు అంటే ఇష్టం ప్రాణం, వాళ్ళకి అర్థమైంది పక్కా, నేను ఒప్పుకుంటా. ఎందుకు అర్థమైంది అంటే వాళ్ళు చదువుతారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి బుక్ తీసి అది చదివి ఇచ్చది వాడు చెప్పే చిన్న పాయింట్ని వాడే ఎక్స్ప్లోర్ చేసుకొని, వాడే నోట్స్ ప్రిపేర్ చేసుకొని భలే చదువుతారు ఆ స్టూడెంట్స్. వాళ్ళు తోపులు, ఇంకా మనం చేసేది లేదు. కానీ అందరికీ అర్థం అవడం ఎట్లా, కొంతమందికి చెప్పి ఇంట్రెస్ట్ కలిగించగానే మోల్డ్ అయిపోతాడు వాడు, ఆ లైఫ్లోకి వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళ కోసం ఎట్లా చేయడం అంటే ఇంకా చేసేదండి. చాలా మంది అసలు నేనైతే సెమినార్కి కొన్ని కాలేజ్కి వెళ్ళినప్పుడు చూసి వాళ్ళని బాధగా చూసేవాడిని స్టూడెంట్స్ని. అరే ఏంట్రా ఇట్లా ఉన్నారు, ఎందుకు ఇట్లా ఉన్నారు, సెమినార్ ఇస్తుంటే బేసిక్ క్వశ్చన్స్కి ఆన్సర్ రావు, భయం వేసేది వాళ్ళని చూసి. కాలేజ్ మొత్తంలో ఉన్న సెక్షన్ మొత్తం చూసి, నాకు గుర్తుంది ఆ సీన్, సెక్షన్ మొత్తం చూసి భయపడేవాడిని. ఏందబ్బా ఇట్లా ఉన్నారు పాపం, కాలేజ్ ఏం చేస్తుంది, కాలేజ్లో ఉన్న ఆ లెక్చరర్ మోటివేట్ చేయట్లేదా వీళ్ళని. ఇందులో కావాలంటే ఒక సగం మంది అయినా అట్లీస్ట్ మోటివేట్ అవుతారు, ఆ సగం మంది కూడా రివర్స్లోకి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఆ సెక్షన్ మొత్తం, నేను చూసిన సెక్షన్ అయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి, ఆల్మోస్ట్ అందరూ అని చెప్పను కానీ ఆల్మోస్ట్ ఒక 40 మంది ఉంటే దగ్గర 30 మంది 25 మందికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి. మొత్తం కంప్యూటర్ సబ్జెక్ట్స్ అన్ని భయమే వాళ్ళకి. వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు భయం వేసింది, ఇది ఇంజనీరింగ్ కాలేజెసా లేకపోతే ఏదో డబ్బుల కోసం నడుపుతున్న కాలేజెసా అని భయం వేసింది నాకు. కొన్ని కాలేజ్ చూసినప్పుడు, కాలేజ్ పేరు చెప్పలేం, ఓకే బాయ్. సో అందుకోసం నాన్న చెప్పే చిన్న పాయింట్ అయినా కొద్ది ఓపికగా వినండి. కావాలంటే నాకు టైం వేస్ట్ అయితే ఎక్స్ట్రా టైం తీసుకొని చెప్తా. అది ఎక్స్ట్రా అంటే 1 అవర్లో అవ్వకపోతే, 30 డేస్లో అవ్వకపోతే 60 డేస్ తీసుకుంటా, నాకైతే ప్రాబ్లం లేదు. నాకు బాగా చెప్పటం అనేది మనసులో తప్ప ఇంకే రెండో ఆప్షన్ ఉండదు. అర్థమైందా? ఎలాగైనా సరే వీడికి నేర్పించేయాలని ఒక ఆతృత తప్ప, ఒక ఇది తప్ప ఇంకేం ఉండదు. గాట్ మై పాయింట్. సో ఐమ్ గోనా క్లోజ్ దిస్ సెషన్. బాయ్ సార్. రేపు ఉండదు, ఎల్లుండి నుంచి ఉంటుంది క్లాస్. చెప్పండి. ఇది క్లాస్ రికార్డ్ పెట్టండి సార్, వీడియో. అలాగే ఓకే, షేర్ చేస్తాను సార్. ఇంకొకటి సార్, చెప్పండి. ఓకే సార్ యాక్చువల్గా క్లాస్ మాక్సిమం ఎవ్రీడే ఒక 21-23 మెంబర్స్ యాడ్ అవుతారు సార్ ఎవ్రీడే. ఐ థింక్ ఇప్పుడు కూడా 18 మెంబర్స్ ఉన్నారంటే ఐ థింక్ ఒక అబ్బాయికి మనకు క్లాసు 8 to 11 వరకు అవుతుందని చెప్పారు కదా సార్. సో అబ్బాయి వల్ల మనకు, అందుకే నేను అడుగుతున్నా. ఇందాక అడిగిన రీజన్ కూడా అదే. శ్యామ్ కూడా ఉన్నాడు చూడు, శ్యామ్కి కూడా క్లాస్ ఉందన్నాడు. శ్యామ్ ఉన్నాడు ఇక్కడ. లేదంటే ఒక పని చేయాలి,
మిగిలిన వాళ్ళందరికీ ఈ బ్యాచ్లో పెట్టి ఈవినింగ్ ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా అవర్స్ పెట్టడం అది చేసుకోవాలి. దట్స్ వాట్ ఆల్సో ఐఎమ్ ప్లానింగ్. కొంతమంది ఆల్రెడీ మన గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యి వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సార్ నాకు ఈ టైం కుదరట్లేదంటే ఈవినింగ్ స్టార్ట్ చేద్దామని ఒక న్యూ గ్రూప్ క్రియేట్ చేశాను. ప్రస్తుతానికి ఈవినింగ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నా కొత్తది. సో నో ప్రాబ్లం, ఈ బ్యాచ్ కుదరకపోతే ఆ బ్యాచ్ కుదరు. కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ బ్యాచ్ కుదరట్లేదు సార్, డిస్టర్బ్ అవుతుంది, నా క్లాసెస్ డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే ఆ ఈవినింగ్ బ్యాచ్ కూడా వద్దురు. కానీ మేబీ ఆఫ్టర్ అదే అక్కడికి వెళ్ళాక షిఫ్ట్ అవుతున్నాం కదా, షిఫ్ట్ అయ్యాక అక్కడ నేను ప్లాన్ చేస్తాను న్యూ బ్యాచ్. ఓకే, బాయ్ బాయ్, గుడ్. అప్పుడు ఎక్స్ట్రా